ఎవరైనా సరే ఆరోగ్యంగా ఉండాలంటే శుభ్రత పాటించాలి. మరి శుభ్రత కావాలంటే ఎలిం ప్రొడక్ట్స్ వాడాలి. హలో హైదరాబాద్ అంటూ కూడా మనందరినీ కూడా పలకరించే వాయిస్లు మనం వింటూ ఉంటాం. అది మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఆర్జేస్ మరి మాట్లాడుతూ మనందరినీ కూడా జోష్ తెప్పిస్తూ మంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటారు. అలాంటి వాయిసెస్లోనే ఇప్పుడు మన ముందు వచ్చిన గెస్ట్ ఒకరున్నారు. ఆవిడే అర్పిత గారు. మరి ఆర్జేగా చేస్తూ అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ఎన్నో సీరియల్స్ అండ్ సినిమాస్తో కూడా వర్క్ చేస్తూ మరి ముందుకెళ్తున్న అర్పిత గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారన్నమాట. మరి ఆవిడ స్టైల్లో ఇంట్రడక్షన్ అనేది ఎలా ఉంటుంది అనేది కూడా ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. తర్వాత బోల్డ్ అనే విషయాలు కూడా మాట్లాడదాం. హాయ్ అర్పిత గారు. హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్. అండ్ ఆర్జేగా మీరు ఇస్తారు చూసారా ఇంట్రడక్షన్, ఆ ఇంట్రడక్షన్తో మొదలెడదాం. ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి 101.9 మెగాహెర్ట్జ్ పై. నేను మీ ఆర్జే అర్పిత. నాతో పాటు ఉన్నారు అండ్ చాణక్య గారు. హాయ్. ఇప్పుడు మీరు హోస్ట్ కాదు, మీరు గెస్ట్, నేను హోస్ట్. అంటే అలవాటు అయిపోతుంది అనమాట. అలాగా అక్కడికి వెళ్ళంగానే మనం ఎలా వెళ్తాం శ్రోతల్లోకి అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన వాయిస్ గుర్తుపట్టేస్తారు. యా, మీరు అర్పిత గారు కదా. ఎస్, ఇలా ఉంటుంది. ఓకే, బాగుందండి. అండ్ ఇలాంటి వాయిస్తోనే ఎంతోమంది ప్రేక్షకులు కూడా మీరైతే సొంతం చేసుకున్నారు. మరి ముందుకెళ్తున్నారు. ఎలా ఉంది లైఫ్? యా, అంటే ఈ లైఫ్లో కష్టాలతో పాటు నేను ఎన్నో ఇదాను. ఆ కష్టాలతో పాటు ఇప్పుడు ఒక లైఫ్ 100% సక్సెస్ కొట్టాను. అది చాలా హ్యాపీ నాకు. ఫస్ట్ కష్టాలు మాట్లాడుకుందాం లేకపోతే వద్దు, ఇష్టాలు ఎక్కడి నుంచి వచ్చానన్నది మాట్లాడుకుందాం. ప్రయాణం మాట్లాడుకుందాం. ప్రయాణం స్టార్టింగ్ మనం పుట్టంగానే హైదరాబాద్లో ఉన్నాం కదా. ప్రయాణం ఎలా అనేది, ఇంతకు ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఈ ఫీల్డ్లో అడుగు పెట్టాలని ఎలా అనిపించలే? యా, నాది ఒక ప్రకాశం డిస్టిక్ మారుమూల గ్రామం. ఓకే. యా, సంతనూతలపాడు మండలం అని ఒక మద్దులూరు అనేది ఉండేది అక్కడ. ఆ ఊర్లో కనీసం హాస్పిటల్ సౌకర్యాలు కూడా ఉండవు. నేను అక్కడే 10th చదివాను. ఇంటర్ వచ్చేసి సంతనూతలపాడు మండలంలో ఎంఎస్ఆర్ కాలేజీలో చదివాను. డిగ్రీ వచ్చేసేసి సిఎస్ఆర్ శర్మ కాలేజ్, చిరంజీవి గారు చదివిన కాలేజ్ అది. డిగ్రీ కంప్లీట్ చేసుకుని మ్యారేజ్ చేసుకుని హైదరాబాద్ వచ్చేసాను. ఓకే. సో హైదరాబాద్కి ఎవరైనా కానీ చదువు కోసమో జాబ్ కోసం వస్తారు, మీరైతే మ్యారేజ్ చేసుకొని వచ్చేసారు? మ్యారేజ్ చేసుకొని వచ్చాను. ఏం చేస్తూ ఉంటారు సార్? సాఫ్ట్వేర్. లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అనమాట. ఓకే. అండ్ ఈ ఫీల్డ్లో అడుగు పెట్టాలని ఎలా అనిపించిందండి? ఇప్పుడు స్టార్ట్ అయింది అసలు? యా, ఎస్, కరెక్ట్ ప్రశ్న అడిగారు మీరు. ఒక డిఫరెంట్ లైఫ్ కావాలనుకున్నా నేను. జాబ్కి వెళ్తే డిఫరెంట్ అనిపిలా. టీచర్ క్లాస్కి వెళ్ళాను. ఆ చిన్న పిల్లలతో సరదాగా 2 days కలిసింది, కానీ 3rd day అమ్మో అనిపించింది. తర్వాత మా హస్బెండ్ ఒక సిస్టమ్స్ నాకు ఐడియా లేదు. కంప్యూటర్ క్లాస్కి జాయిన్ చేశారు. మార్నింగ్ 4 to 5 క్లాస్ అనమాట. ఏదో పట్టుకొని వెళ్ళి వచ్చేదాన్ని, కానీ దాని మీద సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా డిఫరెంట్ కావాలి నాకు. అంటే నేను జనాల్లో తెలియాలి. మీ హస్బెండ్ గారి ఆలోచన ఏంటంటే మీరు కూడా సాఫ్ట్వేర్ నేర్చుకున్నారంటే ఏదో ఒక కంపెనీలో వేసేస్తారు, ఇద్దరు కలిసి ఒకటే క్యారేజ్, ఒకటే బైక్, హ్యాపీగా ఇద్దరం వర్క్ చేసుకోవచ్చు అనుకున్నారు. నేనేంటంటే డిఫరెంట్గా ఆలోచించాను. నాకు ఒక కొత్త ప్రపంచం కావాలి. న్యాచురల్గా మార్నింగ్ వెళ్ళి, అంటే వాళ్ళని నేనేం తప్పు పట్టట్లేదు, వెళ్ళాము, వర్క్ చేసుకున్నాం, వాళ్ళ కష్టాలు వెళ్ళుకుంటాయి. నా వాయిస్ చాలామందికి వెళ్ళాలి. ఈ అమ్మాయి ఎవరు చెప్పారు అంటే అర్పిత అనేది గుర్తింపు రావాలి. ఈ రోజు కూడా నేను మా ఊరికి వెళ్ళాను అంటే ఏ సీరియల్స్ చెప్తున్నావు, ఏ మూవీస్ చెప్తున్నావు, నా చుట్టూ ఉంటారు చూడండి, అలా కావాలనుకున్నా అది సక్సెస్ కొట్టాను. ఓకే, సాధించేస్తాను. ఇంతకు మీ జర్నీలో ఫస్ట్ ఆర్జే భాగమైందా లేకపోతే డబ్బింగ్ సీరియల్స్, డబ్బింగ్ సినిమాస్ అట్లా భాగమైందా? సీరియల్స్ స్టార్ట్. సీరియల్సేనా? ఎస్, నేను ఫస్ట్ చెప్పిన డబ్బింగ్ ఒక పని మనిషికి చెప్పాను. ఇప్పటికి కూడా నాకు బిట్స్ అంటారు అవి. ఒక కొత్తగా వచ్చిన వాళ్ళు ఎలా రన్ అవుతారు అంటే నాకు సపోర్ట్ లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నా ప్రస్థానానికి నేను ఎలా వచ్చానంటే టీవీలో స్క్రోల్ అవుతుంటుంది కదా 2010లో. ఇది టీవీలో స్క్రోలింగ్లో చూసి మోతీ నగర్లో ఒక డబ్బింగ్ నేర్పించబడను అన్నారు. అసలు ఆ హైదరాబాదే కొత్త, ఎలా వెళ్ళాలో తెలియదు. బస్ ఎక్కాను, సాక్షి ఆఫీస్ దగ్గర దిగా. కండక్టర్కి చెప్తూ ఉన్నాను, నాకు కొత్త హైదరాబాదు, మోతీ నగర్ వెళ్ళాలి నేను, మీరు ప్లేస్ వచ్చినప్పుడు చెప్పండి అంటే అతను మర్చిపోయారు. ఇంకా నాకు ఎవ్వరూ చెప్పట్లేదు. ఎగ్జాంపుల్ మా ఊర్లో బస్సులకి ఎలా ఉంటాయి అంటే అండి, పేర్లు ఉంటాయి, ఈ ఊరు వచ్చింది దిగండి అని చెప్తారు. ఇక్కడ అసలు నెంబర్లు ఉంటాయి.
ఫస్ట్ తెలియనిది ఇది నాకు. ఓకే. ఆ స్థానం నుంచి నేను ఈరోజు 10 మందికి హెల్ప్ చేసే ప్లేస్కి వచ్చాను అంటే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను నేను. ఓకే. ఈరోజు వచ్చిన వాళ్ళకు కూడా నేను కొత్త వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తాను. ఎవరి సొత్తు కాదు కదా డబ్బింగ్. వాయిస్ మంది చాలా ఇంపార్టెంట్ అయింది. వందల మంది, కోట్ల మంది సాయంత్రం అయ్యేసరికి రిలాక్స్గా సినిమా చూడాలన్నా, సీరియల్స్ చూడాలన్నా, కార్లో వెళ్తూ మీరు జర్నీ చేస్తూ ఆర్జే వాయిస్లు వినాలన్నా మాలాంటి వాళ్ళు ఉండాల్సిందేగా. ఖచ్చితంగా ఉండాలి. ఎస్. అంటే ఫస్ట్ పని మనిషి క్యారెక్టర్ ఆ బిట్స్ అనేది స్టార్ట్ చేశారు కదా? బిట్ స్టార్ట్ చేశాను. యా, అది ఏ సీరియల్ అండి గుర్తుందా? అది రాములమ్మ. రాములమ్మ సీరియల్ రాములమ్మ మా టీవీలో వచ్చేదా? మా టీవీలో వచ్చేది. యా, రాములమ్మలో అమ్మగారు టీ తీసుకోండి అన్న డైలాగ్ ఇప్పటికి కూడా నేను ఎప్పుడు షేమ్గా ఫీల్ అవును. నేను ఏ స్థానం నుంచి వచ్చాను అన్నది చాలా ఇంపార్టెంట్ అనుకుంటాను. ఆ స్థానాన్ని ఎప్పుడు మర్చిపోను. ఓకే. అండ్ దాని తర్వాత ఎన్ని సీరియల్స్ చేసుకుంటూ అలా మీ ప్రయాణం మొదలు? అలా బిట్స్, క్యారెక్టర్స్, ఇప్పుడు ఇంకా మెయిన్ రీల్స్ అన్నీ చెప్పుకుంటూ వస్తున్నాను. మెయిన్ లీడ్స్, మెయిన్ సీరియల్స్ అయితే సెకండ్, థర్డ్ అట్లా చెప్పుకుంటున్నాను. మూవీస్ అయితే షార్ట్ మూవీస్ ఉంటాయి కదా, వాటిల్లో కానీ చాలా వాటిలో మెయిన్ లీడ్ చెప్తున్నాను. అంటే ఇన్ని సంవత్సరాలు మనం ప్రయాణిస్తూ ఉన్నా కానీ కాకపోతే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి ఒక సినిమాను, ఒక సీరియల్, ఒక డైలాగ్ పర్టికులర్గా మనల్ని అయితే ఇండస్ట్రీకి మనల్ని పరిచయం చేసి ఉంటుంది. మనం ఆల్రెడీ పరిచయమే, కాదే అది మన ఇండస్ట్రీకి పరిచయం, అదే ఇండస్ట్రీ మనకు పరిచయం అవ్వడానికి కూడా ఉంటుంది కదా. అలా మీకు ఏదనిపించింది? నాకు యజ్ఞ మూవీ ఒకటి, యజ్ఞ మూవీ. అండ్ అంటే యజ్ఞ అనగానే స్టార్టింగ్ లో గోపీచంద్ గారిది ఒకటి ఉంటుంది, యజ్ఞం కాదు, అది కాదు. చాలా మంది అనగానే దానిలో చెప్పారా మీరు అంటారు, కాదు. యజ్ఞ అని 1 year బ్యాక్ రిలీజ్ అయింది. దాంట్లో హీరోయిన్ సాఫ్ట్ కి చెప్పాను, సేమ్ హీరోయిన్ దెయ్యానికి క్యారెక్టర్ చెప్పాను. అది నాకు మంచి పేరు తెచ్చింది. అంటే ఒకే క్యారెక్టర్ని 2000లో మనం చెప్పాలి అంటే చాలా కష్టం. ఓకే. కానీ అది నేను మోడ్యులేషన్ చేసేసుకొని చెప్పేసుకున్నాను. వాయిస్ ఒక 4 days పోయింది. అంటే అలా ఇలా చెప్పాలంటే కష్టం అండి. డబ్బింగే కదా, మాట్లాడతాం కదా అని చాలామంది అంటారు. కానీ దాని మోడ్యులేషన్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. చాలా కష్టం కూడా. అంతలోనే నవ్వాలి, అంతలోనే ఏడవాలి, అంతలోనే ప్రేమని పంచాలి. ఇలా అంటే కష్టం కదా. ఇంతకు యజ్ఞ మూవీలో ఏమైనా డైలాగ్ కానీ ఏదైనా? యా, గుర్తుంది. అంటే హీరో ఫ్రెండ్ బెడ్ మీద పడుకొని ఉంటారు. హీరోయిన్ చనిపోయిన విషయం తెలియదు వీళ్ళకి. యాక్చువల్లీ హీరోకి ఆత్మ కనిపిస్తుంటుంది దీనిలో వచ్చేసి. తను రియల్ అనుకుంటాడు, కానీ తను రియల్ కాదనమాట, దెయ్యం. అంటే ఆత్మ రూపంలో ఉండేస్తుంది. వీళ్ళు పడుకోగానే ఒక డైలాగ్ వస్తుంది, రే నన్ను చూడలేదా మీరు, నేను ఇక్కడున్నాను రా, ఇలా బేస్ వాయిస్లో వస్తుంది. ఇదే మీరు సాఫ్ట్గా చెప్పండి అసలు. రే నేను ఇక్కడున్నాను రా, మీరు నన్ను చూడండి రా, ఇక్కడ కనిపిస్తున్నాను. అంటే మేము బ్యాక్ సైడ్ ఉంటే చాలా హావభావాలు ఉంటాయండి. మీ ఫ్రంట్ అనేసరికి మాకు కెమెరా కొత్తగా ఉంటుంది ప్రపంచం. అలా సో కెమెరా ఫ్రంట్ అయితే కష్టం, కానీ బ్యాక్ సైడ్ వరకు అయితే ఇంకా మామూలుగా ఉండదు. ప్రతి డబ్బింగ్ ఆర్టిస్ట్ అలాగే ఉంటాం. మామూలుగా ఇప్పటి వరకు ఇన్ని చేశారు, మరి చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఎప్పుడైనా కానీ ఏదైనా సీరియల్ కానీ సినిమా కానీ అంటే చెప్పడానికి యూజువల్గా ఎక్కువ టేక్స్ తీసుకున్న సందర్భాలు ఏదైనా ఉందా? నేను స్టార్టింగ్లో తీసుకున్నా 3 or 4 takes పట్టేవి నాకు. తర్వాత సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయిపోయాను. అన్ని చెప్పిన తర్వాత ఇంకా అవ్వకుండా ఎట్లుంటారండి, ప్రో అయిపోతారు. అంటే ఒకటి సార్, ఇక్కడ వచ్చేసరికి మనం ఏంటంటే కొన్ని క్యారెక్టర్స్ని పలికించలేకపోతాం. కొన్ని పదాలు వచ్చి అక్కడే ఏడుస్తుంది, అక్కడే నవ్వుతుంది, కన్నింగ్. ఇప్పుడు ఇలా వెంటనే వచ్చేవి ఉంటాయి చూడండి, అలా చాలా కష్టపడతాము. కానీ సీనియారిటీ వచ్చే కొంది ఈజీ అయిపోతుంది. అలా కూర్చొని చిటికలో లేచి వచ్చేస్తుంటాం అనమాట. ఒక్కొక్కసారి స్క్రిప్ట్ పెద్దగా ఉన్నా కూడా టైం పడుతుంది. అంటే ఒకటేసారి ఎన్ని సీరియల్స్కి అంటే ఒక రోజులో వర్క్ చేసిన సందర్భం ఏదైనా ఉందా? ఒక్క రోజులో నేను 2-3 years బ్యాక్ అయితే మార్నింగ్ 9 నుంచి నైట్ 1 వరకు వర్క్ చేసిన రోజులు ఉన్నాయి. మార్నింగ్ 9 నుంచి నైట్ 1 వరకు? ఎస్. అంటే ఇంకా కంటిన్యూ వాయిస్ చెప్తూనే కంటిన్యూ. మధ్యలో బ్రేక్ దొరికితే ఎక్కడన్నా అలా ఫుడ్ తీసేసుకోవటం, స్కూటీలో ఫుడ్ పెట్టేసుకునేది, తినేసేది. లేదా ఇట్లా వెయిటింగ్, ఎవరైనా ఆర్టిస్ట్ చెప్తున్నప్పుడు వెయిటింగ్ ఉంటుంది, వెయిటింగ్ హాల్లో కూర్చొని తినేసేసేది, వాటర్ తాగేస్తుంది, వర్క్ 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 వర్క్. ఎందుకంటే ఒక నేమ్ రావాలంటే కష్టపడాలి.
ఏదో వచ్చాం కదా రిలాక్స్గా కూర్చున్నాము అంటే అవ్వదు, అది పరిగెత్తాలి. అది చిన్న బిట్ అయినా సరే పెద్ద డైలాగ్ అయినా సరే ఆ స్టేజ్కి తీసుకొచ్చేది ఈ బిట్టే. యా, ఎప్పుడు అంటే ఈ ఇండస్ట్రీలో ఉన్న ఒక గొప్పతనం ఏంటంటే మనం చేసిన క్యారెక్టర్ అయినా మనం ఏదైనా కానీ చిన్నదైనా కానీ కొన్నిసార్లు మనకు తెలియకుండానే పెద్ద గుర్తింపు అనేది కూడా తీసుకొని వస్తుంటుంది. అవును, అదే మ్యాజిక్ ఏమో. నాకు గుర్తింపు తెచ్చింది చిన్నారి పెళ్లి కూతురు. ఓకే. నేను స్టార్టింగ్ వచ్చినప్పుడు చిన్నారి పెళ్లి కూతురు డబ్బింగ్ రన్నింగ్లో ఉంది. యా, నా ప్రస్థానం వచ్చేసేస్తే నార్మల్గా అయితే ఎవ్వరూ తీసుకొచ్చింది కాదు ఇది. అక్కడికి వెళ్ళాను, వాళ్ళు ఏదో కొన్ని నెంబర్స్ ఇచ్చారు, తెలియదు రోడ్డు. గణపతి కాంప్లెక్స్కి వచ్చాను, అక్కడ ఇక్కడ కాదని చెప్పేసి మ్యాజిక్ ఐకి వచ్చాను. మ్యాజిక్ ఐలో కిషోర్ గారని స్టూడియో ఓనర్ ఉన్నారు, తన్ని ఇంజనీర్కి అప్పచెప్పారు. తిను కొత్త, నేర్చుకుంటుంది, వాయిస్ బాగుంది. తను అక్కడి నుంచి నా స్థానం స్టార్ట్ అయింది. వాళ్ళు మనల్ని గుర్తించారు. చిన్నారి పెళ్లి కూతుర్లో బిట్స్ చెప్పాను, కొన్ని క్యారెక్టర్స్ చెప్పాను, మంచి నేమ్ కూడా వచ్చింది. అర్పిత గారు, మీరు ఇండస్ట్రీకి వచ్చి మరి అయితే మీ అంతకు మీరైతే అవకాశాలు వెతుక్కుంటూ ఇట్లా వెళ్ళే టైంలలో ఎప్పుడైనా కానీ ఇబ్బంది పడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది అనేది నాకు ఎక్కడ కలగలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన క్యారెక్టర్ ఇస్తా అని చెప్పేసి ఇవ్వకపోవడము, తెప్పించుకోవడం ఇట్లాంటివన్నీ అలా ఏం లేదు. నేను స్టార్టింగ్ బిట్స్తోనే స్టార్ట్ చేస్తాను. అలా అలా మన వాయిస్ మార్కెట్లోకి వెళ్ళే చూసుకున్నాను, కానీ వాళ్ళు ఇస్తారు మనం వెళ్ళాలి తిరగాలని ఏం లేదు. మన వాయిస్ బాగుందంటే ఎక్కడున్నా మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అవకాశాలు. కానీ మేము అంటే మీరు చెప్పేది వింటూ ఉంటే కొన్ని కొటేషన్స్ వస్తాయండి, ఏదైనా కానీ పెద్ద సాధించాలంటే చిన్న చిన్న స్టెప్స్తోనే అది సాధ్యం అన్నట్టు. మీరు కూడా నేను నా మైండ్ సెట్ నేను ఎలా పెట్టుకున్నానంటే అండి, ఒకరితో మనకి తెలియదు, నాకు తెలిసినవే నేను పెట్టుకున్నాను. ఇప్పుడు మన దగ్గర ఏముందని వాళ్ళు పిలుస్తారు, యా వాయిస్ ఉంది, కానీ మన టాలెంట్ తెలియాలంటే వాళ్ళు బిట్స్తోనే స్టార్ట్ చేస్తారు. చిన్న బిట్స్ కదా మేము చెప్పము అని నేను ఇప్పటికి కూడా నేను చెప్పను అన్నే. బిట్స్ ఉన్నాయంటే ఓకే కమాన్ రెడీ అంట, ఎందుకంటే నేను ఆ స్టేజ్ నుంచే వచ్చాను. నేను ఇప్పుడు పెద్ద క్యారెక్టర్లు చెప్పాలి, నాకు ఇవే నేను చెప్పాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు బిట్ ఉందండి చిన్న చెప్పమన్నా కూడా ఓకే, నేను వచ్చింది అదే స్టేజ్ నుంచి కదా, మర్చిపోకూడదు, చెప్పేస్తాను. నాకు అలా అని ఏం లేదండి. నేను క్యారెక్టర్స్ చెప్తాను, బిట్స్ చెప్తాను, ఏ రోల్ ఉన్నా. ఆర్టిస్టులు అంటే ఏ టు జెడ్ చెప్పాలి, ఏ రోల్స్ ఉన్నా చెప్తాను. అంటే మీరు ఇన్ని డబ్బింగ్ చెప్తున్న టైంలో కూడా ఒక్క పర్టికులర్ ఒక క్యారెక్టర్కి అయితే మీ గొంతు కూడా పోగొట్టుకున్న సందర్భం ఏదైనా ఉందా? సీరియల్స్కి ఎప్పుడు పోగొట్టుకోలేదు, మూవీస్కి పోగొట్టుకున్నా. యా, మూవీస్లో ఒక 4 మూవీస్కి అయితే నేను వారం బ్రేక్ తీసుకున్నవి ఉన్నాయి నాకు. ఎందుకంటే విలన్కి చెప్పినా ఎక్కువ అరుపులే ఉంటాయి కొన్ని. సినిమా ఇప్పుడు దెయ్యానికి చెప్పాను, ఒకే క్యారెక్టర్ని సాఫ్ట్ చేయాలి, విలన్కి చెప్పాలి, మళ్ళీ దానిలోనే దెయ్యానికి చెప్పాలి. ఒకే అమ్మాయి 3 వేరియేషన్ చేసినప్పుడు ఆ వేరియేషన్స్లో నేను చెప్పాలిగా డబ్బింగ్. అంతే కదా, డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటేనే ఏది ఉన్నా చెప్పాలి కదా. దాన్ని గ్యాప్ తీసుకోకుండా 1 డేలో నేను ఒక క్యారెక్టర్ కంప్లీట్ చేసుకునే రోజులు కూడా ఉన్నాయి. ఇది నాకు డైరెక్టర్స్ త్రో, ప్రొడ్యూసర్స్ త్రో వచ్చినవి ఇవి. వాళ్ళకి మీ వాయిస్ కావాలి అని అడిగితేనే చెప్పాను నేను. అది కూడా ఈ డబ్బింగ్స్ ఓకే, కానీ మరి ఆర్జే మరి ప్రయాణం ఎప్పటి నుంచి మొదలైంది? ఆర్జే ప్రయాణం 1 ఇయర్ కంప్లీట్ అయ్యి 2nd ఇయర్లో పడ్డాను. అంటే అది ఎందుకంటే నాకు ఇంకా చెప్పాలి, ఇంకా నా వాయిస్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. దాని గురించి నేను ఒక యూట్యూబ్ ఛానల్ కూడా వంటలకి సాటిస్ఫాక్షన్ అనిపించలేదు. ఇంకా 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 అంటే నాకు వాయిస్ మీద గ్రిప్ ఉంది. వాయిస్ని ఇంకా నాకు నచ్చిన విధంగా మోడ్ చేసుకుంటూ వంటలు చేసుకుంటూ నా ఓన్ ఛానల్ అనమాట, అలా చేసుకుంటూ ఆర్జేగా అవకాశం అనేది ఫ్రెండ్స్ ఉంటారుగా, ఇలా అప్లికేషన్స్ పెట్టేసాయంటే పెట్టేశాను. ఓకే, వాయిస్ ఓకే అయింది, షోస్ చేస్తున్నాను. సో ఏ స్లాట్ అంటే అక్కడ వర్కింగ్ ఎట్లుంటుంది ఏంటి? 6 to 10 ఉంటుంది నాకు, ఈవినింగ్ 6 to 10 ఉంటుంది. అండ్ సేమ్ ఇందాక మీకు చెప్పాను కదా డైలాగు, హాయ్ హలో ఆకాశవాణి అనుకుంటూ హ్యాపీగా సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాను. నా వర్క్ నేను ఎంజాయ్ చేస్తాను. ఫస్ట్ ఎంజాయ్ చేస్తేనే ఏదైనా సక్సెస్ అవుతాం. అంటే చాలామంది కూడా ఆర్జే అవ్వాలి, అరే అది నాన్ స్టాప్గా మాట్లాడాలి, ఎక్కడైనా బ్రేక్స్ ఉండకూడదు, ఇలా అరే చెప్పడం సాధ్యమేనా, అరే నేను కూడా ఆర్జే అవ్వాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సజెషన్స్ ఎట్లుంటాయి చెప్పండి, ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ ప్రూవెన్.
ఎస్. అందుకోసం. యా, మంచి క్వశ్చన్ అడిగారు. ఇది చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు సీరియల్స్లో గుర్తుపట్టని వాళ్ళు ఆకాశవాణిలో గుర్తుపడతారు, యా. ఆర్జేలో గుర్తుపడతారు. ఎందుకు అంటే మన వాయిస్ స్పెషల్గా వెళ్తుంది అక్కడ. ఫోన్ ఇన్ లైవ్ ఉంటుంది. కాల్ చేయగానే అర్పితానా యా అని గుర్తుపట్టేస్తారు. ఎవరన్నా ఒక 1 వీక్ చేయలేదనుకోండి, నేను అర్పిత గారు రాలేదా అని పర్సనల్ కాల్గా చేస్తారు. అంటే ఆ వేలో తీసుకెళ్ళాం మన వాయిస్ని. అండ్ మన గ్రిప్ ఉంది కదా, డబ్బింగ్ మీద గ్రిప్ ఉంది కాబట్టి దాని మీద భయం అనిపించదు. అంతే, ఆ సరదా- వేవ్ లాగా అప్ అండ్ డౌన్స్ సరదాగా వెళ్ళిపోతాను నేను. నాకు ఇష్టం కదా, ఇష్టమైన దాన్ని కష్టంగా ఎప్పుడు భరాయించను. నేను చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తాను ఆ వర్క్ని. లేస్తే మార్నింగ్ 9 నుంచి ఇక్కడే ఉంటాను, నైట్ వర్క్స్ ఉన్నా ఇక్కడే ఉంటాను, ఎన్ని వర్క్స్ ఉన్నా చెప్తాను. ఇంకా ఈ మధ్య కొరియన్ మూవీస్ వచ్చాయి చాలా. ఈ మధ్య పిల్లలు అయితే తెగ చూసేస్తున్నారు, అమ్మాయిలు అయితే ఆ స్టైల్ బట్టలు వేసుకుంటూ ఉన్నారు, ఆ స్టైల్ పోజెస్ పెడుతున్నారు. కొరియన్ మూవీస్ అయితే ఎన్నో చెప్తున్నాను నేను. ఓకే, చాలా చెప్తున్నాను నేను. ఇది అనేది ఏమి ఉండదండి. కానీ నాకు ఒకటి అర్థం కాదండి, మన తెలుగు మాట్లాడేటప్పుడు ఆ లిప్ సింక్ కానీ అది కొంచెం ఓకే, ఆ కొరియన్ వాళ్ళు మాట్లాడేటప్పుడు అది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. అవును. సో దాన్ని ఎట్లా మ్యాచ్ చేస్తారు? ఏం లేదు, మనం హిందీ టు తెలుగు డబ్బింగ్ ఎలా చెప్తాం? అంటే మన హిందీ భాషలో మనకు అంటే వచ్చు. వేరు కదా. కానీ కొరియన్ వాళ్ళది కూడా వాళ్ళ భాష మనకు అర్థమైపోద్ది వింటుంటే. అది ఎక్స్పెషల్లీ డబ్బింగ్ వాళ్ళకి అర్థమైపోతుంది. వాళ్ళు చూంచనగానే అక్కడ డైలాగ్ తెలుగులో ఉంటుంది. ఏదో ఒకసారి ఒక కొరియన్ డైలాగ్ చెప్పండి, భలేంది. ఇలా ఉంటాయి అన్నమాట. దాన్ని ఏంటంటే మాకు అలవాటు అయిపోయింది అంతే. హిందీ, ఇంగ్లీష్, నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, ఓన్లీ తెలుగు డబ్బింగ్ ఆర్టిస్ట్ నేను. కానీ అన్ని లాంగ్వేజెస్ డబ్బింగ్స్ చెప్తాను నేను. ఎందుకు అంటే నాకు అది ఇష్టం. దాన్ని ఏదో ఇవాళ నేను ఫెయిల్ అయ్యాను అంటే రేపు దాన్ని ఎలా సక్సెస్ కొట్టాలన్నది నా ఆలోచన ఉంటుంది. అప్పుడే నేను హ్యాపీగా నా వర్క్ని నేను హ్యాండిల్ చేసుకోగలుగుతాను. మరి ఇంత వర్క్ ప్రెషర్ కానీ అన్నీ తీసుకుంటూ మరి ముందుకెళ్తున్నారు, ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు అసలు? వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఉంటేనే నేను ఈ స్టేజీలో ఉన్నాను. ఓకే, ఈ స్టేజీలో ఉండడానికి కారణం కూడా మా మమ్మీ, మా అమ్మగారు నాతో ఉంటారు. తను ఏంటంటే బాబుని చూసుకుంటుంది. నాకు ఒక చిన్న బాబు ఉన్నాడు, 9th చదువుతున్నాడు. 9th చదువుతున్నాడు. తను మొత్తం తనే చూసుకుంటారు. అందువల్ల నేను బయట హ్యాపీగా నా వర్క్స్ నేను చేసుకోగలుగుతాను. తనకి ఏం టయానికి ఏం కావాలి ఏంటి అన్నదంతా తను సమకూరుస్తుంది. వాళ్ళకి ఏం కావాలని నేను ఇస్తున్నాను. ఇంకెంతకంటే ఏం కావాలి సార్, సాయంత్రం వెళ్ళేసరికి హ్యాపీగా నా ఫ్యామిలీతో ఉంటాను. మార్నింగ్ మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్. బిగ్గెస్ట్ సపోర్ట్ దొరికేసింది, అటు హస్బెండ్ వైఫ్ కానీ అమ్మగారు కానీ. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు. నేను ఇంట్లోనూ గెలిచాను, బయట గెలిచాను. ఓకే, సూపర్. ఎక్కడ శత్రువులు అనేవాళ్ళు లేరు. అంత హ్యాపీగా నవ్వుతూ అందరితో, ఎక్కడ నేను టైర్డ్నెస్ అనేది ఎప్పుడు పడలేదు. ఇప్పటివరకు ఎన్ని సీరియల్స్ చెప్పి ఉంటారండి? నేను 34-35 సీరియల్స్ దాకా. బిట్స్ అయితే, క్యారెక్టర్స్ అయితే ఇంకా పెచ్చ చెప్పాను. ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆ బిట్స్ అయితే ఇంకా లెక్కలేదేమో, మొత్తం ఎక్కువ ఉంటుంది అసలు. ఇప్పటికి కూడా నేను ఎప్పుడు కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎలా ఉంటారంటే అండి, బిట్సా మేము చెప్పమండి, క్యారెక్టర్స్ ఉంటే చెప్పండి అంటారు. నేను అలా కాదు, నేను చెప్పను అన్ను. నేను సీనియర్ అయితే జూనియర్ అయితే వర్క్ ఇంపార్టెంట్ మనకి, అంతే కదా. దేంట్లో అయినా మనకు మనీ వస్తుంది కావాలి. 1 రూపీ కూడా ఎంత ఇంపార్టెంటో నేను ఆలోచిస్తాను. ఆ 1 రూపీనే 100 అవుతాయి, 100లే 1000 అవుతాయి, 1000 లక్షలు అవుతాయి. నేను 1 రూపీని కౌంట్ చేసుకుంటాను. అలాగే సీరియల్స్ అయితే సుమారు ఒక మొత్తం మీద వేసుకున్నా కానీ ఒక 35 to 40 అని చెప్పేసి మీరు అన్నారు. ఓన్లీ క్యారెక్టర్స్ విషయంలో, క్యారెక్టర్స్ విషయం అయితే అంతవరకు వేసుకుందాం. అండ్ మూవీస్ ఇంకా లెక్కలేవు. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, యాడ్స్, టోటల్ వేల. ఈ 14 ఏళ్లలో నాకు కౌంటింగే లేదు. నా వర్క్ నేను విజన్ స్టూడియో ఉంది మనకి ఒకటి, దానిలో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తాను నేను. పాత వాళ్ళు వచ్చిన డబ్బింగ్స్ చెప్పించుకుంటాను. నేను ఎవరిని హర్ట్ చేయను. వర్క్ ఉందంటే అందరినీ హ్యాపీగా పిలుస్తాను, చెప్పించుకుంటాను. కొత్త వాళ్ళకి ట్రైనింగ్, మీకు రాదా, సరే రండి కూర్చోండి నేర్చుకోండి అని చెప్తాను. అండ్ కొత్త వాళ్ళని మార్కెట్లోకి తీసుకెళ్తాను, చెప్తాను. 4 స్టూడియోల నెంబర్లు ఇస్తాను, వాళ్ళే ఫాలో చేసుకుంటారు. ఫస్ట్లో నాకు ఎవరు ఇవ్వలేదు కదా, నేను ఇస్తాను. ఎందుకంటే నేను ఎలా కష్టపడొచ్చానో నాకు తెలుసు. ఆ కష్టాన్ని నేను ఎదుటి వ్యక్తికి, నేను ఆ కష్టం వద్దు, ఇదిగో నేను ఉన్నాననేది కొంచెం భరోసా ఇస్తాను. సూపర్ అండి. అలాగే
నాలంటోడికి కూడా కాస్త ఏదైనా మెలకువలు ఇచ్చారంటే ఇంకా బాగుంటుంది. కాస్త మెలకువలు అంత చెప్పండి. మీకు పెద్ద పెద్ద వారి పరిచయాలు ఉన్నారు కదా. పరిచయాలు కాదండి, ఏంటంటే వాయిస్ మోడ్యులేషన్ విషయంలో కానీ Modulations అలా చిన్న టిప్స్ ఏమైనా ఇస్తే బాగుంటుంది. టిప్స్ అంటే ఏముంటుంది సార్, ఇప్పుడు మీరు నాతో ఎలా మాట్లాడుతున్నారు, నార్మల్గా మాట్లాడుతున్నారు. ఇదే ఏడుపు సీన్లో మాట్లాడితే ఎలా ఉంటుంది? బాగాలేదు మేడం, వద్దు మేడం. అదే ఇంకా లేడీస్ అంటే మీకు తెలిసిందేగా, ఇంకా అన్ని క్యారెక్టర్లకి లీనమైపోతారు, రాక్షసత్వానికి, ప్రేమకి, ఓకే. ఇలా ఉంటాయి. నా విజన్ స్టూడియోలో వచ్చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న సినిమాలకి సపోర్ట్ చేస్తాం సార్. అంటే చిన్న బడ్జెట్లో వాళ్ళకి ఇప్పటికి 100+ మూవీస్ చేస్తాం మేము థియేటర్కి. ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్తో వాళ్ళకి నచ్చిన వాయిస్లతోనే చెప్పించుకుంటూ ఇలా సపోర్ట్ చేసాం. ఓకే. అందువల్ల కొద్దిగా చిన్న సినిమాలు ఎవరన్నా ఉంటే మన దగ్గరికి వచ్చినా కూడా మనం సపోర్ట్ చేస్తాం. అలాగే ఒక విషయం చెప్పండి, ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ లైఫ్ అంటే విషయాలకి ఎలా ఉంటుంది? సంపాదన కానీ లేకపోతే వాళ్ళ లైఫ్ కానీ? ఒకటి సార్, సంపాదనకు వచ్చిందంటే మనం ముందు మార్కెట్లోకి వెళ్ళాలన్నది ఆలోచించాలి. ఓకే, ఫస్ట్ ఫేమ్ అనేది సంపాదించుకోవాలి, రికగ్నైజ్ అవ్వాలి. ఫేమ్ అనేది రావాలి. నేను సిఐడి ఎపిసోడ్లో 100 చెప్పాను. ఓకే, 100 ఎపిసోడ్స్ చెప్పాను. సారా క్యారెక్టర్కి చెప్పాను స్టార్టింగ్లో. ఓకే. నేను అప్పుడు నాకు కొత్త ప్రస్థానం, నేను అది వాళ్ళు ఎంత ఇస్తాను తీసుకున్నా, నేను డిమాండ్ చేయలేదు. ఎందుకు? నా వాయిస్ మార్కెట్లోకి వెళ్ళాలి. అమౌంట్ నేను అనేది చెప్పకూడదు అసలు. యాక్చువల్లీ స్టార్టింగ్ అంత ఇచ్చినప్పుడు కన్విన్స్ అనుకోవాలి మనం దాన్ని. ఓకే, కన్వీనియన్స్ అనుకోవాలి. ఇంకా క్యారెక్టర్ తర్వాత వాళ్ళు ఎంతన్నా పే చేశారు, తీసుకున్నాము, అది ఓకే, సెకండరీ. అది స్టార్టింగ్లో మనీ ఎక్స్పెక్ట్ చేయొద్దు అసలు. ఓకే, మన వాయిస్ని ఎక్స్పెక్ట్ చేయండి మార్కెట్లో, తర్వాత మనీ వస్తుంది. మన వాయిస్ బాగుందంటే మీ త్రో ఇంకొకరికి అరే పలానా అమ్మాయి బాగా చెప్తుంది, పలానా అబ్బాయి బాగా చెప్తున్నారు, వీళ్ళ వాయిస్ని పిలవండి అని మార్కెట్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్. ఎక్కడైనా కానీ ఏ ఫీల్డ్లో అయినా కానీ చూస్తే ఒక చిన్న రాజకీయం అనేది కూడా ఉంటుంది. మనం ఫ్రాంక్గా మాట్లాడుకుంటే. అవును. మరి ఈ వాయిస్ ఇండస్ట్రీలో ఉంటుందా రాజకీయం? అట్లాగా రాజకీయాలు దీంట్లో ఉండవండి కొన్ని. చెప్పాలంటే నాకున్నంత వరకు అయితే నాకు రాజకీయాలు తెలియదు. ఎందుకంటే నా ప్రపంచంలో నాకంటూ ఒక గీత గీసేసుకున్నా. నాకు వర్క్ ఉందా, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నామా, వచ్చామా. రాజకీయాలు నీ వర్క్ నేను తీసుకోవటం, నా వర్క్ నేను ఒకవేళ మాలో అలా ఉన్నా కూడా మీరు చెప్పిన క్యారెక్టర్ మీరు ఉండలేదనుకోండి, మీకు ఫోన్ చేసి అడుగుతాం. ఓకే, ఇంకా సెట్ కాబట్టి ఇంకా ఆ వాయిసే కావాలి. మీరు ఊరు వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తారు. మీరు వెళ్ళినప్పుడు మీ వాయిస్కి ఆల్టర్నేట్ నా వాయిస్ ఉంటుంది. ఆ వాయిస్కి ఏం చేస్తామంటే ఇప్పుడు మీకు ఫోన్ చేసి అడగాలి మేము కంపల్సరీ, మాలో ఉన్న రూల్స్ అది. మీకు అడిగి సరే మీరు ఎన్ని డేస్కి వస్తారో అప్పుడు దాకా నేను చెప్తున్నానంటే ఓకే అంటారు. మీరు అవైలబుల్ లేనప్పుడు కంపల్సరీ వేరే ఆల్టర్నేట్ కావాల్సిందే ఇక్కడ. ఫ్రెండ్లీ నేచర్ అండి ఇదైతే. అంటే మీరు అన్నట్టు రాజకీయాలు కూడా ఉంటాయి, ఉండవని నేను అన్ను. నా వరకు అయితే ఎప్పుడు లేవు. నేను అందరితో ఉంటాను, ఎవరు కనిపించినా నవ్వుతాను, హాయ్ బాయ్, వర్క్ ఉన్నా చెప్తాను, లేకపోయినా హ్యాపీగా నా పని నేను చేసుకొని వెళ్తా. బై గాడ్ గిఫ్ట్ అది నాకు, ఇంకంతే, ఏ రోజు ఖాళీగా లేను. ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు అందరినీ చూసి అనుకునేదాన్ని ఇంత బిజీ లైఫ్ నాకు ఎప్పుడు వస్తుంది అనుకునేదాన్ని. ఇప్పుడు అనుకుంటున్నాను నాకు కొంచెం ఖాళీ దొరికితే బాగుండు అని. ఎందుకంటే మళ్ళీ 6 to 10 ఆర్జేకి వెళ్ళిపోతాను. ఇప్పుడు గ్యాప్ అంతా సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్, మా స్టూడియోలో ఏమన్నా డబ్బింగ్స్ ఉన్నా చూసుకుంటాను. ఇప్పుడు గ్యాప్ దొరికింది కాబట్టి మిమ్మల్ని ఏదో లాక్కొని వచ్చి కూర్చోబెట్టేసాము, లేకపోతే ఆ టైం కూడా అయిపోతుంది. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది నాకు. నేను ఇన్ని సంవత్సరాల్లో చాలా మంది అడిగారు కానీ నేను ఎవరికి ఇంటర్వ్యూ. అంటే వాయిస్ బాగుంది, ఎవరికైనా కానీ లేడీస్కి వాయిస్ బాగుంది అనేటప్పటికీ ఖచ్చితంగా ఒక సింగర్ అవ్వాలని అట్లా అనుకుంటారు. మీరు కూడా ఎప్పుడైనా అలా అనుకున్నారా? అదొక్కటి ట్రై చేయలేదు, పారిపోతారని. ఎందుకలా? వాయిస్ బాగుంది కదా. బాగుంది కానీ అది కొంతమందికే ఉంటుంది. కొంతమంది డబ్బింగ్ ఆర్టిస్టులు సింగర్స్ అయ్యి డబ్బింగ్ చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పటికి కూడా వాళ్ళు సాంగ్స్ పాడతారు, డబ్బింగ్స్ చెప్తారు. నాకు ఏదైనా సీన్లో ఒక సాంగ్ పాడాల్సి వస్తుంది, కిచెన్లో వంట చేస్తూ ఆ సాంగ్ పాడమంటే ఇంజనీర్కి చెప్తాను, నువ్వు అటు తిరుగు, నేను ఇటు స్క్రిప్ట్ పెట్టుకొని సాంగ్ పాడేస్తాను అంటాను. ఇలా అంటే అది కొంత వాయిస్కి సాంగ్ అనేది కొన్ని ఉంటాయిలేండి, అది అక్కడ కొంచెం శృతి గమకం అవి కావాలి. బాత్రూమ్ సింగర్స్ అయితే అందరం అవుతాంగా. సూపర్ అండి. అండ్ ఫైనాన్షియల్ వైజ్ కానీ సో ఎలా ఉంది? ఫైనాన్షియల్గా నాకు ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఓకే, నేను స్టార్టింగ్ నుంచి ఫైనాన్షియల్గా ఎప్పుడు స్ట్రగుల్ అవ్వలేదు కూడా. ఇంట్లో సపోర్ట్ ఉన్నప్పుడు ఫైనాన్షియల్గా ఎవరు సపోర్ట్ అవ్వు అంటే ఇక్కడ ఫీల్ అవ్వు. నాకు వచ్చిన అమౌంట్ నేను తీసుకెళ్ళి
ఇంట్లో ఇవ్వాలి అన్నది ఏం లేదు. ఒక ఫ్యామిలీకి ఏం కావాలన్నది టోటల్ హ్యాండిల్ చేస్తాము. వచ్చిన అమౌంట్ని దాచుకొని మనం ఏదో కొనేసుకోవాలని ఉంటుంది. లేడీస్ అంటే గోల్డ్ ఉంటుంది మ్యాక్సిమం. నేను ఆల్మోస్ట్ ఎక్కువ గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటాను. నాకు ఏదైనా డబ్బింగ్ అమౌంట్ వచ్చినా, ఏదైనా శాలరీస్ ఏదైనా ఆకాశవాణి నుంచి వచ్చినా కూడా నేను నా మనీని మటుకి నేను సేఫ్ సైడ్లోనే పెట్టుకుంటాను. ఓకే, సూపర్ అండి. అలాగే మనం ఇంటర్వ్యూ క్లోజ్ చేస్తున్నాం కాబట్టి బిఫోర్ క్లోజింగ్ సరదాగా మనం కాసేపు కొన్ని ఎమోషన్స్ చెప్తాను, దానికి తగ్గట్టు ఏమన్నా డైలాగ్ చెప్పండి. ఎందుకంటే లేడీస్లో రాక్షసత్వం బాగా చెప్పగలుగుతారని చెప్పేసి మీరే ఇందాక చెప్పారు. సీరియల్స్ అయ్యే ఎక్కువ ఉంటాయని అన్నారు కాబట్టి నాకు ఎక్కువ విలన్ క్యారెక్టర్స్ పడతాయి. విలన్ క్యారెక్టర్ ఎక్కువ అంటే తెలంగాణ శకుంతల గారి తర్వాత ఎగ్జాంపుల్ అర్పిత గారు బాగా చెప్తారు విలనిజం అనేది మటుకి నేమ్ ఉంది. బా అట్లయితే ఇంకా చెప్పించుకోవాల్సిందే, లేట్ కూడా చేయకూడదు. మీరు అన్నట్టే ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి, జస్ట్ నార్మల్గా చెప్పండి, దాన్నే మనం డిఫరెంట్ వేరియేషన్స్లో మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు కరెక్ట్గా ఏ చెప్పాలంటారు మీరు? అట్లనే కాదు, మీ ఇష్టం, మీకు కంఫర్టబుల్ అనేది చెప్పేసి. నాకు కంఫర్టబుల్ అంటే మీరు ప్రేమికుడు, యా మిమ్మల్ని నేను రాక్షసత్వం చూపించాలి అనుకుంటే చాలా విధాలుగా చూపించవచ్చు దీనిలో. ఒక సీరియల్ ఒక హీరోకే ఉంటుంది, పెళ్ళయ్యాక రాక్షసత్వం అనేది ఎట్లాగో కామన్ అని ఫిక్స్ అయిపోతారు. అంటే మీరు కూడా ఇంట్లో అదేనా? అంటే వాళ్ళ మెంటాలిటీ అలా ఉండిపోతుంది. ఎందుకంటే వీళ్ళు ఏది మంచి చెప్పినా కూడా అబ్బాయి ఎందుకు పొద్దాకులు ఇదే చెప్తుంటావు, నాకు తెలుసు కదా నువ్వు చెప్పేది ఏంటి అనేవి ఉంటాయి జెంట్స్కి. కానీ అది మీ మంచికి చెప్తామన్నది మీరు గెస్ట్ చేయరు. అది మేము రాక్షసత్వం, అది మేము కళ్ళు మూసుకుపోయాయండి మాకు. అలాగే ఒక డైలాగ్ చెప్పాలి అంటే రాక్షసత్వంగా క్రూరంగా చెప్పాలి అంటే శాడిజం చూపించడంలో అది అందరూ చూపించలేరు. కొంతమంది మాకున్న సీరియల్స్లో కొంతమంది ప్రేమతో వెళ్ళి ఉంటాయి, హీరోయిన్కి అన్ని వేరియేషన్స్ ఉంటాయి, వెనకుండే సైడ్ క్యారెక్టర్స్కి అన్ని వేరియేషన్స్ ఉంటాయి, ఆ హీరోయిన్ మీద అరవటము ఇలా అన్నీ ఉంటాయి. నేను చెప్పే కొన్ని క్యారెక్టర్స్కి ఏంటంటే ఫ్రెండ్లీ తత్వం ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది, ఇలాంటివి ఉంటాయి. నేనైతే కొంచెం గయ్యాలతనంగా ఉన్న వాటికే ఎక్కువ వెళ్తాను, ఎందుకంటే మార్కెట్లోకి వెళ్తాం అనేది నా కాన్సెప్ట్. అది ఒక డైలాగ్ తీసుకోండి, ఏదైతే తీసుకుంటారు, ఒక లైన్ ఏదైనా, ఎనీథింగ్, ఒక లైన్, సీరియల్ ఆర్ మూవీ, ఎనీథింగ్ ఏదైనా, దాన్నే మనం డిఫరెంట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. మళ్ళీ డిఫరెంట్ కూడా చెప్పాలా మీకు ఇవన్నీ? అదే టాస్క్ ఇక్కడ. నేను షాన్ మూవీ ఒకటి చెప్పాను, దాంట్లో హీరోయిన్ అన్ని వేరియేషన్స్ ఇచ్చేసింది అనమాట. అమ్మ దగ్గర ప్రేమ ఇచ్చింది, అత్త దగ్గర మూర్ఖత్వం చూపించింది, భర్త దగ్గర రాక్షసత్వం చూపించింది. ఆఖరికి ఫైనల్గా తను రిలీజ్ అయిపోయిద్ది, కానీ అంతా అయిపోయిద్ది అప్పటికనమాట. రిలీజ్ అయిపోయినాక ఏం చేయలేం కదా. ఆ క్యారెక్టర్ ఒకటి నాకు మంచి బాగా గుర్తుండిపోయింది. అది హీరోయిన్ అమ్మ దగ్గర ఉన్నప్పుడు ప్రేమతో మార్నింగ్ లేవటం, బ్రష్ చేసుకోవటం, తినటం, కాలేజీకి వెళ్ళటం, రావటం, ఇది అమ్మ ఏంటమ్మా ఈరోజు కూడా ఇదే టిఫిన్ చేసావు, నాకు ప్లీజ్ అమ్మా నాకు నచ్చింది చేసి పెట్టవా ప్లీజ్. ఓకే, ఇది డైలాగ్, ఇది ఫ్రెండ్లీగా చెప్పారు, దీన్నే షాడిజంగా చెప్పండి. అమ్మకి అమ్మా ఏంది టిఫిన్, రోజు ఇదే టిఫిన్ పెడతావు, ఇంకో రోజు ఇంకో టిఫిన్ చేసి పెట్టవా ఏంటి అసలు. ఇదే హస్బెండ్తో చెప్పేటప్పుడు అయితే హస్బెండ్తో టిఫిన్ మనల్ని చేసి పెట్టమంటారు, ఆయన చేసి పెట్టారు. ఇక్కడ రివర్స్ అడుగుతున్నా. ఓకే, ఇక్కడ ఇంకొంచెం ఇంటెన్సిటీ కావాలి, కొంచెం పెంచుతాం. నేమ్ ఎవరిది వాడదామని ఆలోచిస్తున్నాను. ఏమండి అంటే అయిపోతా, బావా అనొచ్చు హస్బెండ్ ని. నేను యాక్చువల్లీ మా వారిని బావానే పిలుస్తాను. బావా ఏంది టిఫిన్, రోజు ఇదే చేసి పెడుతున్నావు, ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి వస్తే వాళ్ళకి ఇదే టిఫిన్ పెడతావా నువ్వు? దీన్ని ప్రేమగా చెప్పండి. హస్బెండ్గా, మమ్మీగా, అత్తయ్యగా? హస్బెండ్. సర్కార్గా చెప్పండి. బావా ఏంది బావా ఈ టిఫిన్ ఇలా చేసి పెడుతున్నావు, కొంచెం దాని మీద నెయ్యి వేసి కారం వేసి ఎంత బాగుంటుంది చూడు, కొద్ది కొబ్బరి చట్నీ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. బాగుంటది, రేపటి నుంచి మెనూ పెద్దది చేస్తారు మీరు, అందుకే ఇదే ఏడుస్తూ చెప్పండి. ఏడుస్తూ హస్బెండ్కేనా? హస్బెండ్కి.
అది మీరు అది కన్ఫర్మ్ ఇవ్వాలి. యా యా పర్సన్ బట్టి అక్కడ ఎమోషన్ మారిపోతుంటది కదా. అవును, అమ్మ దగ్గర అయితే ఒకలా ఉంటుంది, అత్తయ్య దగ్గర బావా ఏంది బావా ఈ టిఫిన్ రోజు ఇదే పెడుతున్నావు, ఎలా తినాలి నేను? దాని మీద కొంచెం నెయ్యి వేసి కారం వేసి కొబ్బరి చట్నీ వేస్తే ఎంత బాగుంటుంది బావా, ఈసారి ఇలా చేసి పెట్టు బావా ప్లీజ్ బావా. బాగుందండి, మీకు కొబ్బరి చట్నీ రేపు ఇంట్లో మాత్రం పక్కా ఉంటది. అంటే ఇవి వేరియేషన్స్ ఏంటండి, మాకు ఇలా అలవాట్లేదు కెమెరా. అర్థమైంది. ఏంటంటే మీకు ఆ టేక్ ఉంటే ఎవరు ఉండరు, స్క్రిప్ట్ ఉంటుంది, దాన్ని రఫ్ అండ్ టఫ్ ఎలా ఆడాలో మాకు తెలిసిపోతుంది. కానీ దీని వరకు మాత్రం బాగా చెప్పారండి, అర్థమైపోతూ ఉంటుంది. మీరైతే సంతనూతలపాడు మండలం నుంచి వచ్చారు, చిన్న గ్రామము. మరి అమ్మ వాళ్ళు ఏం చేసేవారు? మా నాన్న పాల వ్యాపారం చేసేవాడు, పాల వ్యాపారం. సుబ్బారెడ్డి అని మా నాన్న పేరు. అంటే ఊర్లో కేంద్రాలు ఉంటాయి కదా, వాళ్ళు మనకి పాలు పోస్తారు, మాకు గేదెలు ఉండేవి. మా నాన్న ఆ బిజినెస్ అది అంటే అక్కడ వరకు బిజినెస్ అనాలి, అవి కేంద్రాలకు వెళ్ళిపోతాయి, ఇంకా బయటకు వెళ్ళిపోతాయి పాలు అన్నది. మా మమ్మీ హౌస్ వైఫ్. ఓకే, కానీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి వచ్చి మీరు ముందుకు వెళ్తున్నారని చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఎందుకు అంటే నా నాలెడ్జ్ జీరో నుంచి నేను ఇప్పుడు 100% సక్సెస్ అని చెప్పుకుంటాను. నాకు కష్టం, నిద్ర లేని రోజులు ఎన్నో. నేను ఎలా వెళ్ళాలి, ఏ దారి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నది నాకు నేను ఒక దారి వేసుకున్నా. అలా నుంచి పూలదారిలో నడుస్తున్నా ఇప్పుడు. 0 నుంచి 100 కాదు, మీరు 1000 కొట్టాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అండ్ అర్పిత గారు ఇంకా బాగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మీ వాయిస్. కంపల్సరీ. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.